యోగా గురువుల దగ్గర వారు యోగా నేర్చుకొని అప్పటి నుంచి వాళ్ళు సర్వశిశు మందిర్లో స్టార్ట్ చేసి ఇంకా ఎవరికి అవస్థ ఉన్నా వాస్తవంగా నిజంగా ఆయన గ్రేటే. ఎవరికి అవస్థ ఉన్నా వాళ్ళ ఇంటికి పోవడం, చెప్పడము, రావడము, అలా ప్రతి విలేజ్కి వెళ్ళారు. ప్రతి విలేజ్కు జిల్లా వైద్య కూడా తిరిగిండ్రు. కొన్ని రోజుల తర్వాత వారు ఇప్పుడు ఆయన రాత్రి ఎప్పుడో 2 గంటలకు లేస్తాడంట. 2 గంటలకు 3 గంటలకు లేచి ఆయన లలిత సహస్రనామాలు చదవడము, మళ్ళీ యోగా అభ్యాసం చేసుకోవడము, ధ్యానం చేయడము. ధ్యానం కూడా చాలా గొప్పగా ధ్యానం చేస్తాడు. మళ్ళీ కరెక్ట్ 5:30కు మళ్ళీ ఆయన యోగా క్లాస్కి వచ్చి కూర్చుంటాడు. ఇప్పటికీ అంటే 100 సంవత్సరాలు అయిపోయినా దాదాపు 80 సంవత్సరాలకు మనిషి బతకడం కష్టం. అటువంటిది 100 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ వెహికల్ మీద పోయి చెప్పి వస్తున్నాడు. నిజంగా ఆయన గ్రేటే. ఎంత చెప్పినా వారి గురించి తక్కువనే. అంత వయసులో నువ్వు 105 సంవత్సరాల దాకా బతుకుండడం గ్రేటు. మళ్ళీ ఈయన అందరికీ ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు, యోగా చెప్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. సాత్వికం మొత్తం మరి మాంసాహారాలు అన్నీ బంద్ చేసిండు. సాత్వికంగానే ఉంటాడు. చాలా అంటే వారి ద్వారా నేను ఈ 1వ తరగతి 2వ తరగతి ఆయన నేర్చుకున్నట్టే. నేను శిష్యునే, ఫస్ట్ స్టార్టింగ్ శిష్యునే. తర్వాత మళ్ళీ నేను రామ్దేవ్ దగ్గరికి పోవడము, మళ్ళీ వేరే యోగా క్లాస్ చేయడము, అన్నమలై యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకోవడము, ఇలా నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ నేను పోయి మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ యోగా క్లాసులు చెప్తున్నాను. కానీ నిజంగా బాలయ్య గురూజీకి శిష్యులు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయనను ఆదరించే వాళ్ళు ఎక్కువనే మంది ఉన్నారు సార్. వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేను మా ఇంటిలో రాత్రి అంటే 6 గంటలకే నా భోజనము, 8 గంటలకు నిద్ర, 2 గంటలకు లేవడం, 2 గంటల నుంచి 4 గంటల వరకు యోగా చేసుకుంటా ఇంటిలో. అప్పుడు స్నానం చేసి భగవద్గీత, లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం, హనుమాన్ చాలీస, హనుమాన్ దండకము ఇవి అయిపోయినాక మాల దింపుతారు. హరే రామ హరే కృష్ణ మాల 5 మాలలు దింపుతారు. ఆ తర్వాత 5 గంటలకు యోగా సెంటర్కి పోతారు. అక్కడ పోయిన తర్వాత గంట సేపు అక్కడికి వచ్చిన తర్వాత శిష్యుడు వచ్చిన తర్వాత వాళ్ళకు 1 గంట సేపు నేను శిక్షణ ఇస్తాను. ఇంత నా యొక్క జన్మస్థలం. అక్కడ మా నాన్న మా బట్టల మిల్లులో పనిచేస్తుండే బొంబాయిలో. అక్కడ పోయిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని మా నాన్న తీసుకుపోయి కార్యవాకు అప్పచెప్పారు. వారు నా గురించి రోజు ఘటనకి వచ్చి నన్ను తీసుకుపోవద్దు. అక్కడి నుంచి ప్రారంభమైంది 1935. ఎట్లా నేను హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఒక పేషెంట్ను ఉదాహరణ తీసుకున్నా. నేను ఆ పేషెంట్ కొన్ని నెలల దాకా రోగం తక్కువ కాకపోయేటకు నాకు అనిపించింది, దీనికి తక్కువ అయ్యటానికి ఏమన్నా మార్గం ఉన్నదని మన సంఘ పెద్దలను తెలుసుకుంటే యోగా ఉన్నదని చెప్పారు. యోగా ఉన్నదని చెప్పి మన డాక్టర్ జనార్దన్ గారి కర్ణి డాక్టర్ చెప్తారులా అలా దోస్తు మన హైదరాబాద్లో ఈ వివేకానంద యోగా కేంద్రాన్ని సబ్ కేంద్రం, బెంగళూరు యూనివర్సిటీ దాని యొక్క కేంద్రం ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. అక్కడ పొమ్మని మన డాక్టర్ జనార్దన్ గారు చెప్తే అక్కడికి వెళ్ళిన శిక్షణ కొరకు ఇక్కడ హైదరాబాద్లో. అక్కడ కొన్ని రోజులు 2 నెలలు అక్కడ శిక్షణ జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యోగా మళ్ళా ప్రారంభం చేసడము. వారే వచ్చారు, జనార్దన్ గారు వచ్చారు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పిలుచుకోవడము, వాళ్ళందరూ ఆధ్వర్యంలో యోగా ప్రారంభమైంది. అప్పుడు నాకు స్థలం లేక గుడిలో లేకపోతే బడిలో ఈ విధంగా చేసేవాడిని. ఇంటి దగ్గర స్థలం లేక గుడిలో లేక బడిలో ఆ విధంగా చేసేవాడిని. ఆ స్థలం సరిపోక నేను ఒక ఆది పెట్టుకున్నాను. ఒక మన అంతకన్నా ముందే ఎస్ఆర్ఎస్ ఇంజనీర్కు ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను పిలుచుకున్నాడు.
నేను తెలుసుకొని ఆయన ఇంటి దగ్గర చేయించుకున్నాడు. ఆ చేయించుకునే వలన మన హైదరాబాదులో ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా ఆయనకు తక్కువగానే. ఆ యోగతో నేను తక్కువ చేసిన ఆయన 50,000 ఇచ్చడానికి వస్తే నేను తీసుకోలేదు. కారణము మా గురువులు చెప్పారు, మనం డబ్బు తీసుకుంటే దీనికి విలువ ఉండదని చెప్పడం వల్ల నేను ఆ 50,000 తీసుకోకపోతే ఆయనకు ఒక మనుషులు ఒక పెద్ద ఒక ఆదరణ వచ్చింది, ఈయనకు నేను ఏమైనా సాయం చేయాలని. అప్పుడు వాళ్ళ యొక్క పూడిస్కుని పక్కకు ఒకటి వాళ్ళ స్థలం ఉన్నది, ఏది బ్లాస్టింగ్ బిల్డింగ్. ఆ బ్లాస్టింగ్ బిల్డింగ్కు వాళ్ళకి ఖాళీ ఉన్నది. ఈయనకు నేను ఇయ్యాలని నన్ను అడిగాడు, మరి నేను ఇస్తే అక్కడ దూరం బాగుంటుంది అని చెప్పి మంచిదంటే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆ విధంగా అందులో 2001 నుంచి ప్రారంభమైంది. మనం పెట్టలేదు. నేను అప్పటి నుండి ఇక్కడ యోగా స్టార్ట్ చేసిన. అంత 5,000 మంది ఉండొచ్చు. అంటే గ్రామాలకు అందరికీ చెప్తున్నాను కదా, అందరికి కలిపి ఒక 5,000 మందికి నేను చెప్పిండొచ్చు. ఒక్కొక్క ఊరికి ఒక 200-300 మందికి యోగా చెప్పడం వల్ల ఈ టోటల్ చెప్తున్నా ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. నా పేరు కృష్ణవేణి. మా నాన్నగారి పేరు చిట్యాల బాలయ్య గారు. తను యోగా మాస్టరు. 100 సంవత్సరాలు తన వయసు 35 సంవత్సరాల నుండి యోగా చేస్తున్నారు. తను చేయడమే కాకుండా ప్రజలకు నేర్పించడం, అందరికీ ఊరు తిరుక్కుంటా ఎవరికన్నా బాగలేని వారికి కూడా యోగా నేర్పించుకుంటా అందరికీ చెప్పడం జరిగింది. తనతో ద్వారా మేము కూడా శిక్షణ తీసుకున్నాం. మా నాన్న దగ్గర మేము కూడా శిక్షణ ఇచ్చినాం యోగా. అతని క్రమశిక్షణ యోగా ద్వారా మేము కూడా అంత హెల్తీగా ఉన్నాం. నాన్న అంత హెల్తీగా ఉండటం మాకు ధైర్యము, మా నాన్నే మాకు ధైర్యము. మా నాన్నగారి ద్వారా నేర్చుకున్న విద్యను యోగాను మేము కూడా కొంతమంది మహిళలకు యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆర్య. నేను జూనియర్ లెక్చరర్ అండి. మా నాన్నగారి పేరు శ్రీ చిట్యాల బాలయ్య గారు. వారికి 6 సంతానం, 3 కొడుకులు 3 బిడ్డలు. అందరిలో నేను చివరి వాడిని. సో నాన్నగారు వారి యోగా జీవితం, వారి యోగా అభ్యాసం ద్వారా మేము ఎంతో ప్రభావితమయ్యాము. వారు నిత్యం ఇప్పటి వరకు నా జీవితంలో చిన్నప్పటి నుండి చూస్తున్నా, 4 తర్వాత ఎప్పుడు కూడా పడుకోలేదు. సో నిత్యం వారు లేచిన తర్వాత యోగాభ్యాసం చేసి తర్వాత యోగా ఆర్ఎస్ఎస్లో శాఖ ద్వారా యోగా నేర్చుకున్నారు. ఆ తర్వాత పదవి విరమణ తర్వాత పూర్తి సమయము యోగాకే కేటాయించి యోగా కొన్ని సంవత్సరాలు 25 మంది గురువుల దగ్గర యోగా నేర్చుకొని ఆ 25 మంది గురువుల యోగాని సమ్మిళితం చేసి సో వారు ఒక కొత్త విధానంలో యోగా నేర్పడం ప్రారంభించారు. నాన్న మెట్పల్లిలోనే కాకుండా మెట్పల్లి చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా అక్కడ స్కూల్లోకి వెళ్ళి చెప్పారు, పిల్లలకు చెప్పారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి కూడా ఉదయం పూటనే వెళ్ళి 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి చెప్పారు. మళ్ళీ సో వారి యోగా అభ్యాసము యోగా శిక్షణ ద్వారా ఇలా వారు చేస్తూనే 100 సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారు ఇప్పటికీ కూడా స్కూటీ నడుపుతారు. సో అదేవిధంగా వారు యోగా కేంద్రాన్ని 2002లో స్థాపించారు. వివేకానంద యోగా కేంద్రం దాని పేరు. సో వారు కంటిన్యూగా ఎప్పుడు కూడా ఆగలేదు, అది నిరంతరంగా నడిచింది. గత 2 సంవత్సరాల నుండి నాన్నగారి తర్వాత వారసత్వం నేను తీసుకొని నాన్న ద్వారా నేను యోగా నేర్చుకొని నేను కూడా వివేకానంద యూనివర్సిటీ యోగా యూనివర్సిటీ బెంగళూరు నుండి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను నా చదువుతో పాటు. అది తీసుకొని నేను నా ఉద్యోగం చేస్తూ ఉదయం పూట వెళ్ళి నాన్న చెప్పిన అడుగుల్లో వెళ్తూ యోగా నేర్పుతూ ఉన్నాను.